వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు థర్డ్ అండ్ ఈరోజు థర్స్డే. యాక్చువల్లీ ఈ వీక్ నేను కొంచెం స్లోగా షూట్ చేస్తున్నాను అనమాట, బికాజ్ నాకు కొంచెం రెస్ట్ కావాలనిపించింది. అందుకని చెప్పేసి పాస్ట్ ఒక 2-3 వీక్స్ నుండి కొంచెం ఎక్కువ వర్క్ ఉంది అండ్ ఎడిటింగ్ మీద కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ఐ నో ఐ నీడ్ దట్ బ్రేక్. అందుకే కొంచెం బ్రేక్ తీసుకున్నాను. సో ఈ రోజు కూడా ఐ డోంట్ నో ఎంత మాత్రం ఫిల్మ్ చేస్తాను, ఎంత మాత్రం ఎడిట్ చేస్తాను అని చెప్పేసి. నాకు కుదిరినప్పుడు ఐఎమ్ గోనా ఎడిట్ ఫ్యూ వ్లాగ్స్ అండ్ నెక్స్ట్ వీక్ కూడా మనకు కొంచెం ప్లాన్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కువగా ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ టు డూ యాజ్ వెల్. అండ్ ఈ రోజు ప్లాన్ ఏంటి అంటే, ఫస్ట్ మమ్మీ నేను బయటకు వెళ్ళబోతున్నాము జస్ట్ ఫర్ ఐబ్రోస్. యాక్చువల్లీ మీకు తెలుసుంటే మేము లాస్ట్ టైం ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు మేము చాలా సఫర్ అయ్యామన్నమాట, బికాజ్ పార్లర్స్ ఎక్కడ మాకు ఇక్కడలో దొరకలేదు. సో మేము కొంచెం దూరం వెళ్ళాలనుకుంటున్నాము. ఇక్కడైతే నాకేం పెద్దగా సర్వీస్ అంత నచ్చలేదు. సో ఐ జస్ట్ వాంట్ టు ట్రై అవుట్ సమ్ న్యూ సలూన్స్. ఏదో మాకు తెలిసిన చోట ఎక్కడో వేరే దగ్గర ఉంది అని చెప్పారనమాట. వేరే వాళ్ళు వెళ్ళింటే వాళ్ళని అడిగాం మేము, అక్కడ బాగానే ఉంది అని చెప్పారు. దిస్ టైం నేను జస్ట్ ఐబ్రోస్ చేయించుకుంటాను. ఐబ్రోస్ చేయించుకొని ఇఫ్ ఇన్ కేస్ నాకు వేరే సర్వీసెస్ మమ్మీ వాళ్ళు చేయించుకుంటారంట, నాట్ టుడే, మళ్ళీ లేటర్ ఇన్ ద మంత్. అది ఒకవేళ నచ్చితే ఐఎమ్ గోనా స్టిక్ ఫర్ దట్. అనంతపూర్లో ఏ సలూన్స్ బాగుంటాయో మీరే నాకు చెప్పండి. గ్రీన్ ట్రెండ్స్ అలా పెద్దవనే నాకు అలా ఏం అబ్జెక్షన్ లేదండి. ఎవరైనా కొంచెం మంచిగా చేసే వాళ్ళు ఉంటే చాలు. అట్లీస్ట్ మై ఐబ్రోస్ ముందు ఇంట్లో తీసుకుంటుందాన్ని, బట్ ఐ డోంట్ నో వై మీరు ఇక్కడ నాకు చూస్తే కొంచెం బంప్స్ వచ్చాయి కదా. సో నేను రైజర్ ఫోర్ హెడ్ మీద పెడుతుంటే నాకు బంప్స్ వస్తున్నాయి అనమాట. నిన్న కూడా జస్ట్ ఫోర్ హెడ్ హెయిర్ రిమూవ్ చేసుకుందాం అనుకుంటే ఐ గాట్ ఫ్యూ బంప్స్. అండ్ ముందు కూడా వచ్చేటివి చిన్న వచ్చేటివి 2-3 days లో వెళ్ళిపోయాం అనమాట. కానీ ఐ డోంట్ నో వై సిన్స్ మేబీ 1 month నుండి నాకు ఇట్లా పెద్దగా వస్తున్నాయి అండ్ చాలా లేట్గా వెళ్తున్నాయి అనమాట. ఎందుకో కూడా తెలియట్లేదు. సో మీరే నాకు రికమెండ్ చేయండి అనంతపూర్లో ఏ సలూన్ బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే మమ్మీని తీసుకొని సలూన్కి వెళ్ళి తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు విలేజ్లో హౌస్ అంతా రెన్యువేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ అట్లా మళ్ళీ గృహప్రవేశమా దాన్ని ఏమంటారబ్బా. సో జస్ట్ ఫార్మాలిటీకి మళ్ళీ కొత్త ఇంట్లో చేరినట్టు అలా ఏదో చేస్తున్నారు. సో మేము నెక్స్ట్ వీక్లో విలేజ్కి కూడా వెళ్లాల్సి ఉంటుంది. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఫోటో ఫ్రేమ్స్ కావాలంటే దేవుడివి. సో ఆ దేవుడి ఫోటో ఫ్రేమ్స్ మమ్మీ తీసుకురావాలని చెప్పారు. సో మమ్మీతో పాటు నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్ళాలి. ఈ రోజు ప్లాన్స్ అయితే అవే. సో లెట్స్ డూ ఇట్. కరెంట్లీ వీఆర్ అట్ ది యాపిల్ ఫ్యామిలీ సలోన్. ఇది యూనిసెక్స్ అనమాట. మేము వెళ్ళే టైంకి అయితే ఎవరు లేరు, దట్ ఈస్ ఏ ప్లస్. అండ్ మా ఆంటీ వీళ్ళకి ఆల్రెడీ కాల్ చేసి చెప్పారు మేము వస్తున్నాము అని చెప్పేసి. ఇంకా కొత్తగా స్టార్ట్ అయింది అని చెప్పారు. ఐ డెంట్ రికార్డ్ ఏ లాట్, ఎందుకంటే జస్ట్ ఐబ్రోస్ పర్పస్కి వెళ్ళాం కాబట్టి. కానీ ఆ ఐబ్రోస్ అయితే చాలా బాగా ఫిక్స్ చేశారండి నావి. ఎందుకంటే నాది లెఫ్ట్ ఐబ్రో పైన అంత సరిగ్గా రాదనమాట షేపు. సో వీళ్ళైతే బాగా ఫిక్స్ చేశారు. రెస్ట్ ఎవ్రీథింగ్ ఒక 1.5 month అలా గ్రో అయిన తర్వాత మళ్ళీ నీట్గా ఫిక్స్ చేస్తామన్నారు. మమ్మీకి కూడా చాలా బాగా నచ్చిందంట. అండ్ సలూన్ కూడా క్లీన్గా ఉంది. సో దట్స్ ఏ ప్లస్. మాకైతే బాగా నచ్చింది. ప్రైస్ పాయింట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో ఫైన్. సో నెక్స్ట్ టైం నుండి ఇక్కడికే విజిట్ చేయాలనుకుంటున్నాం అనమాట. ఫైనల్లీ మాకైతే ఒకటి మంచిది దొరికింది. సో మీ రికమెండేషన్స్ ఏమైనా ఉన్నా ఆల్రెడీ అడిగాను కదా, కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మీరు కూడా. అండ్ నో, దిస్ ఇస్ నాట్ ఎ కొలాబరేషన్ వీడియో బై ద వే. నాకు చాలా నచ్చింది అనమాట. ప్రైస్ పాయింట్ కానీ వాళ్ళు మాట్లాడించడం కానీ ఎవ్రీథింగ్ వాస్ ప్రిటీ డీసెంట్. అందుకే చెప్తున్నాను. ఐబ్రోస్ కూడా చాలా బాగా తీశారు. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళందరూ తెలుగు వాళ్ళు. సో దట్ కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. నాకు హిందీ అర్థమవుతుంది, బట్ ఐ కాంట్ స్పీక్. సారీ ఫర్ దట్. నేను నేర్చుకుంటాను. కానీ కన్నడ చాలా బాగా వస్తుంది, మాట్లాడతాను చాలా బాగా. సో అదనమాట. హిందీతోనే నాకు కొంచెం ప్రాబ్లం. ఇంగ్లీష్ ఆఫ్ కోర్స్ మనం మేనేజ్ చేసేయచ్చు. నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత మేము ఫ్రేమ్స్ తీసుకోవడానికి వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళకి. బాబాది ఒక్కటే దొరకలేదు, మిగతా ఫొటోస్ అన్నీ దొరికాయి అనమాట.
హలో గుడ్ మార్నింగ్. ప్లీజ్ ఇగ్నోర్ మై ఆయిలీ హెయిర్. ఎందుకంటే నేను చాలా ఏజెస్ తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను. కామా ఆయుర్వేదాది తెచ్చుకున్నాను కదా మొన్న. సో అది ట్రై చేస్తున్నాను 2 times. ఇది సెకండ్ టైం యాక్చువల్లీ. పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడే కొనకండి, ఐ మీన్ నా రివ్యూస్ అయితే కొనకండి. ఎందుకంటే నేను ఇంకా కొన్ని రోజులు వాడిన తర్వాత అయితే కరెక్ట్గా చెప్పగలను. నవ్ ఐఎమ్ గోయింగ్ డౌన్ జస్ట్ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. ఇట్స్ ఆల్రెడీ 10:30 అవ్వబోతుంది కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. జస్ట్ సింపుల్గా చేద్దాం అనుకుంటున్నా. ఆమ్లెట్ ఆర్ సంథింగ్. అమ్మేది ఓకే, మా మమ్మీ ఎక్కడో బిజీగా ఉన్నట్టుంది. చూడండి నాకు అప్పుడే ఎట్లా పింపుల్స్ వచ్చినాయో. ఐ డోంట్ నో అది ఫోర్ హెడ్ షేవ్ చేసుకోవడం వల్ల వచ్చిందా, లేకపోతే కుంకం పెట్టుకోవడం వల్ల వచ్చిందా, స్టిక్కర్ పెట్టుకోవడం వల్ల వచ్చిందా నాకైతే తెలీదు. ఎస్, మా మమ్మీ అయితే రైజర్ అయితే యూజ్ చేయొద్దు కొన్ని రోజులు అని చెప్పింది. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, బాగున్నారు అందరు? బ్రేక్ఫాస్ట్ అయింది మమ్మీ నాకు. మేమైతే దోశ వేసుకున్నాము. వీళ్ళు దోశ, నాకు ఆమ్లెట్ అనుకుంటాను, ఇంకా తెలీదు. నేను ఇంకా ఏం డిసైడ్ కాలేదు. డాలీ నువ్వేం తింటావు? దోశ. అందరూ దోశ. ఇంకా నేను కూడా ఆలోచించాలి. చలి ఉంది కదా ఈరోజు ఫుల్. ఈరోజు అయితే ఫుల్ టెంపరేచర్ కొంచెం కోల్డ్గానే ఉంది. ఎండ కూడా ఉంది కానీ చలి పెడుతుంది. ఈ సీజనే అంత అనుకుంటా. వద్దులే, బయట కూడా మంచిగా ఎండగానే ఉంది. ఎస్ మమ్మీ, ఐ నీడ్ సమ్ ఆమ్లెట్. ఏం చేస్తున్నావు ఈరోజు లంచ్కి? పప్పు చేస్తారు, కందులు కూర. ఓకే, మసాలా కర్రీ. అట్లయితే ఈరోజు రెసిపీ చూపిస్తాను. దాని పేరు ఏందో నేను తర్వాత కనుక్కొని మెన్షన్ చేస్తాను. ఓకేనా? మాకు తెలియదు, నేను కానీ అప్పుడే ఒకసారి చేసినా మళ్ళీ బాగుంటుంది. మా మమ్మీకి కూడా పేరు తెలియదంట, జస్ట్ చేసేస్తుంది. బాగుంటుంది అని చెప్పేసి, బాగుంటుంది అని చెప్తా ఉంది కదా. ఆమ్లెట్ వేసిస్తావా నాకు? నాకు ఎందుకో దోశ తినాలనిపిస్తుంది. ఓకే, చాలా రోజులు అయింది దోశ తిని కూడా. నా ఫేవరెట్ రెడ్ చట్నీ. ఓకే ఓకే, రెడ్ చట్నీ నాకు చాలా ఇష్టం. రెడ్ చట్నీ మీరు చేసుకుంటారా? ఓకే, రెడ్ చట్నీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, చాలా ఈజీ, చూపిస్తాను. ఓకేనా? నాకైతే చాలా ఇష్టం. రెడ్ చిల్లీస్ వేసుకొని చేసుకుంటారు కదా, యమ్మీ యమ్మీగా ఉంటుంది. దోశలోకి సాఫ్ట్ దోశలు వస్తాయి కదా, తవా దోశ, దాంట్లోకి అయితే ఇంకా వంటుంది మమ్మీ. నాకు అవేసి అవే మేము వేసుకున్నాం. ఓ, మీరు అవేనా? ఓకే ఫైన్. నాకు అట్లయితే ఓ, రెడ్ చట్నీ తిన్నాడు కదా డాడీ? కాదు, చట్నీ వైట్ చట్నీ గానే ఉంది. ఓకే, వైట్ చట్నీ. మా ఇంట్లో కొంతమంది రెడ్ చట్నీ చాలా ఇష్టం అండి, కొంతమంది తినరనమాట. సో వాళ్ళందరికీ మళ్ళీ గ్రౌండ్ నట్ చట్నీని నార్మల్ది చేయాలన్నమాట. అజిత్ అస్సలు తినడు. అజిత్ డాడీ అన్న ఎప్పుడో ఒకసారి వేసుకుంటాడు, అజిత్ అస్సలు వేసుకోడు. అంత పెద్ద డాలీ అస్సలు తిండు, రెడ్ చట్నీ అస్సలు తిండు. మాకు చాలా ఇష్టం మళ్ళీ. అండ్ అజిత్ అంటే గుర్తొచ్చింది, ఈ రోజు ఈవినింగ్ అజిత్ వస్తున్నాడు. చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ 2 weeks కదా. 2 రోజులు వీడియో పెట్టలేదు కదా. 2 days వీడియో పెట్టలేదు. అవును, ఫుల్ రెస్ట్ తీసుకున్నాను అనమాట. నాకైతే రెస్ట్ కావాల్సిందే. తలొప్పిస్తుంది వెనకాల. ఐ మీన్ ఎడిటింగ్కి కూర్చొని కొంచెం బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. అందుకని చెప్పేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. మమ్మీ మీకోసం ఒక మంచి రెసిపీ షేర్ చేశారనమాట. యాక్చువల్లీ మమ్మీ చెప్పింది కరెక్టే, ఇవి కందులానే అంటారు వీటిని. సో కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది పీల్ చేసుకోవడంలో. ఫస్ట్ మనకి పీల్ చేసుకుంటే ఇలా వస్తాయన్నమాట. అవి కొంచెం గట్టిగా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక 2 whistles వచ్చే వరకు మనం వాటిని ఉడకబెట్టుకోవాలన్నమాట. సో దట్ అవి సాఫ్ట్ అవుతాయి. మరీ ఎక్కువ కూడా మనకు ఉడకపెట్టకండి, జస్ట్ 2 whistles అయితే చాలు. ఎందుకంటే మళ్ళీ వీటిని మళ్ళీ రీబాయిల్ చేస్తామన్నమాట మనం. సో ఇలా వస్తాయి కదా. ఆ వాటర్ కొంతమంది రసం చేసుకోవడానికి యూస్ చేస్తారు, కానీ మేమైతే చేయము. బికాజ్ ఇవి కొంచెం బిటర్ ఉంటాయి అన్నమాట. వాటర్ అయితే ఇంకా బిటర్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ కాకరకాయ తినే వాళ్ళకైతే అవి రసం చేసుకున్నా కూడా బాగానే ఉంటాయి అని చెప్పింది మమ్మీ, కానీ మేమైతే తినమండి. సో ఇవన్నీ మేము సపరేట్ చేసుకొని ఆ వాటర్ అయితే త్రో చేసేసాము. దాంట్లో యాక్చువల్లీ మంచి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి అని చెప్పారు, కానీ మా ఇంట్లో ఎవరు తినరు అని చెప్పేసి ఇట్ గాట్ వేస్టెడ్. సో చాలా మెంబర్స్ ఇందులోకి పొటాటో కూడా యాడ్ చేస్తారంట. సో పొటాటో నాకు ఇష్టం లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు.
మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, పొటాటో ఇష్టమైన వాళ్ళకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పారు. బికాస్ ఆఫ్ మీ ఈరోజు యాడ్ చేయలేదు. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అవి సపరేట్గా తీసుకున్న తర్వాత మనం ఇందులో బ్లెండ్ చేసుకోవాలన్నమాట పల్లీల పొడి కోసం. సో పల్లీల పొడి కొంచెం బ్లెండ్ అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో దట్ మనకు ఇది జ్యూస్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనకు కర్రీకి ఒక మంచి థిక్నెస్ ఇస్తుంది, దాంతోపాటు మంచి టేస్ట్ ఉంటుందంట. కర్రీ పచ్చివాసన లేకుండా పచ్చి టేస్ట్ లేకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఈ ఇంగ్రీడియంట్ని దాంట్లోకి యాడ్ చేయాలి. ఒకసారి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి, రెసిపీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎవరెవరైతే రెసిపీ ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని రెసిపీస్ బాగున్నాయి ఇంకా చూపించండి అని అడుగుతున్నారు. సో చాలా మెంబర్స్ పన్నీర్ రెసిపీ కూడా చూపించామని అడిగారు. ఓకే, ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఒక ఏదో కుక్కర్ అంటారు, ఓకే కుక్కర్ తీసుకొని ఇందులోకి ఆయిల్ వేయాలి. సో ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు మీకు కావాల్సినన్ని, యాజ్ యూ నో నాకు ఆవాలంటే చాలా ఇష్టం అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాను అనమాట. ఆవాలు వేసుకున్నాక ఇందులోకి టొమాటోస్ యాడ్ చేయాలి, ఆనియన్స్ యాడ్ చేయాలి, కర్రీ లీవ్స్ యాడ్ చేయాలి, ఇంకా నార్మల్గా మనం తాలింపుకి ఏవేవైతే యాడ్ చేస్తామో అవన్నీ యాడ్ చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేశారు. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. టొమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసుకోండి, మరీ పెద్దగా కాకుండా. అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేయాలి, రెడ్ చిల్లీ కూడా యాడ్ చేయాలన్నమాట. కర్రీ లీవ్స్ తర్వాత వీ హ్యావ్ టు యాడ్ రెడ్ చిల్లీ యాజ్ వెల్. సో ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నామో యాజ్ ఇట్ ఈజ్ అదే అనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ చెప్తున్నాను, ఎందుకంటే నాకు కూడా అంతగా గుర్తుండవు, మమ్మీ చేస్తారు కాబట్టి మమ్మీకి అయితే అన్నీ గుర్తుంటాయి కాబట్టి. సో ఇవన్నీ కొంచెం బాయిలింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం ఇందులోకి క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ కొంచెం చూసుకొని యాడ్ చేయండి, కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అవ్వకుండా యాడ్ చేయండి. లాస్ట్లో మనం ఎలాగో ఒకసారి టేస్ట్ చూస్తాం కాబట్టి మనకు అర్థమైపోతుంది. ఉప్పు కారం కొంచెం తక్కువగానే యాడ్ చేస్తే లాస్ట్లో ఒకవేళ తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్. సో సాల్ట్ వేసుకున్న ఒక 2 minutes తర్వాత మనం ఇందులో పసుపు వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగుండదు కర్రీ టేస్ట్ అయితే. కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు మనము దీన్ని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఈ రెసిపీ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. మసాలా ఏదైతే వేస్తున్నారో అది ఆల్రెడీ ఒకసారి చూపించారనమాట. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకొకసారి చేసి చూపించండి అని కామెంట్ సెక్షన్లో నాకు చెప్తే ఈ మసాలా అనేది చేపిస్తానమాట. ఈ మసాలా ఏంటి అంటే మమ్మీ చికెన్కి వాడతారు అండ్ వెజ్ రెసిపీలోకి బాగుంటుంది అని చెప్పేసి ఇదే వాడతారనమాట. ఈ మసాలా అనేది మనం 1 week 2 weeks దాకా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రీజర్లో పెట్టాలన్నమాట, నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతుంది. సో ఫ్రీజర్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 20 minutes ముందు తీసి యూస్ చేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ ఈ మసాలాలోకి ఎలాగో పుదీనా అన్నీ యాడ్ చేసి చేస్తారనమాట. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, లింక్ అయితే ఇచ్చింటాను. ఈ మసాలా యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఫర్ మోర్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ మనం ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి, తగినంత కారం అండి. మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాము. ఇఫ్ ఇన్కేస్ కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. కానీ ఇంకా నాకు తెలిసి మన తెలుగు వాళ్ళందరూ మ్యాక్సిమం కారం కొంచెం ఎక్కువగానే తింటారు అనుకుంటా. ఓకే, మీకు కావాల్సినంత కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట దీన్ని. సో ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా కందులు, ఆ కందులు కూడా ఇందులోకి యాడ్ చేయాలన్నమాట. ఈ మిక్చర్లోకి యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేయాలి, బాగా మిక్స్ చేయాలండి. మంచిగా మసాలా అంతా కందులకి బాగా పట్టుకుండేలాగా మిక్స్ చేయాలన్నమాట.
ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కర్రీ చాలా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ కొంచెమే గ్రేవీ ఉన్నా పర్లేదు అనుకుంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. సో వాటర్ అండ్ మనకు కర్రీ అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి స్టార్టింగ్లో మనం మిక్స్ చేసుకున్నాం కదా పీనట్ పౌడర్ది సిరప్ ఒకటి, అది వేసుకుంటే థిక్నెస్ వస్తుంది అని చెప్పాను కదా. సో ఆ లిక్విడ్ కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకొని ఇంకొకసారి తిప్పుకోవాలన్నమాట. ఇంకొకసారి బాగా స్టర్ చేసుకోవాలి. స్టర్ చేసుకొని మనకు 4 విజిల్స్ రావాలి. సో దట్ మనకు కందులు అనేటివి చాలా సాఫ్ట్గా తినడానికి కూడా చాలా బాగుంటాయి. సో ఇలా మిక్స్ చేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మన ఎమ్మీ కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ ఈ రెసిపీ పూరీలోకి చాలా 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 బాగుంటుంది. ఒకసారి పూరీలోకి ట్రై చేయండి. పూరీ నాకు తెలిసి చాలామందికి ఫేవరెట్ అనుకుంటా. నాకు పూరీ ఇష్టం లేదు కాబట్టి నేను దీన్ని చపాతీలోకి తిన్నాను. సో చపాతీలోకి అయినా కూడా చాలా బాగుంది. మీకు ఏది నచ్చితే దాంతో ట్రై చేయండి. అండ్ యా, హియర్ ఇట్ ఈస్. ఇప్పుడే నా హెయిర్ కర్ల్స్ చేసుకోవడం అయిపోయింది. ఐ యూజ్డ్ మై న్యూ స్ట్రైట్నర్. యాక్చువల్లీ సెకండ్ టైం యూజ్ చేశాను. కాకపోతే ఈసారి కర్ల్ చేసుకునే టెక్నిక్ కొంచెం వేరే ట్రై చేశాను అనమాట. ఇట్ లుక్స్ ప్రిటీ గుడ్ యాక్చువల్లీ. కొంచెం టైట్ కర్ల్స్ వచ్చాయి. యాక్చువల్లీ నాకు స్ట్రైట్నర్తో కర్ల్స్ చేసుకోవడమే చాలా ఈజీ. అందుకే నేను కొంచెం ప్లేట్స్ చిన్నగా ఉండేది తీసుకున్నా, సో దట్ కొంచెం టైట్ కర్ల్స్ వస్తాయని చెప్పేసి. మనం ప్లేట్స్ కొంచెం రౌండ్ ఉన్నది తీసుకుంటే ఇంకా వాల్యూమినస్ కర్ల్స్ వస్తాయి. నేను యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసాను. కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇఫ్ ఇన్ కేస్ అప్డేటెడ్ వర్షన్ ఎలా కర్ల్ చేసుకుంటాను, ఎలా స్ట్రైట్ చేసుకుంటాను చూడాలనుకుంటే, సో దట్ ఐ కెన్ మేక్ ఎ వీడియో. దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. చాలా న్యాచురల్గా కనిపిస్తుంది యాక్చువల్లీ. ఐ లైక్ ఇట్ దిస్ వే. అండ్ నేను స్ట్రైటింగ్ చేసుకున్న ప్రతిసారి నా బెడ్రూమ్ అంతా ఎంత మెస్సీ అయిపోతుందంటే, లుక్ ఎట్ దిస్ మెస్ ఆల్ అరౌండ్. పాపం జూలీ డాలీ కూడా ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవుతున్నారు వాళ్ళు కూడా. అక్కడ నాది ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయిపోయింది. సో ల్యాప్టాప్ ఛార్జ్ అయిపోయింటే ఛార్జ్ పెట్టాను. అండ్ చాలా మెంబర్స్ ఎడిటింగ్ ఎలా చేస్తారు అని కూడా అడుగుతున్నారు. ఇట్స్ ఏ డీటెయిల్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. నాకు కూడా టెక్ టర్మ్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే రాదు, కానీ ఒక గ్లిమ్స్ లాగా అయితే ఎప్పుడైనా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్లో ఇచ్చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఇప్పుడు మన టాస్క్, మేజర్ టాస్క్ ఏంటి అంటే బెడ్ క్లీన్ చేయడం. అండ్ గెస్ వాట్, ఇప్పటి వరకు నేను కాఫీ కూడా తాగలేదు ఇంకా. యూజువల్లీ ఐ విల్ హ్యావ్ కాంటినెంటల్ 3-in-1 ఏదో వస్తుంది కదా, వితౌట్ మిల్క్ అండ్ వితౌట్ షుగర్. అది తీసుకుంటాను. డోంట్ వరీ, నెక్స్ట్ బ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. ఈ బ్లాగ్ ఇంకా లెంతీ అయిపోతుంది కాబట్టి. అండ్ వర్క్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బిఫోర్ 9 o'clock నేను మొత్తం ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఐఎమ్ వాచింగ్ బిగ్ బాస్ టు బీ ఫ్రాంక్. యా, ఈ మధ్య బిగ్ బాస్ కొంచెం బాగానే చూస్తున్నాను. అండ్ ఐ క్వైట్ లైక్ ఇట్. నేను చెప్పే ముందు కింద కామెంట్ సెక్షన్లో మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పండి. నాకైతే ఫేవరెట్ కంటెస్టెంట్స్ 2 ఉన్నారనమాట, ఒకరు కాదు. నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. జూలీకి కూడా మా ఇంట్లో వాళ్ళందరికీ వాళ్ళ ఇష్టం బేసికలీ. మీ ఫేవరెట్ ఎవరో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మీరు నన్ను అడుగుతుంటారు కదా, ఈసారి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నాకు చెప్పండి. విల్ టాక్ అబౌట్ బిగ్ బాస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్, నాట్ రైట్ నౌ. నో 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 నో, ఇప్పుడు చెప్పండి. అలవాట్లేదు, లైక్ కొంచెం రిలీఫ్. అందరూ పెద్దమ్మ టీవీ లైక్ బిగ్ బాస్ అందరు చూస్తారని అక్క కూడా ఇంకా కిందికి వచ్చి చూస్తూ ఉంటారు. ఎస్, నాకు కూడా అట్లనే అలవాటు అయిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ టాపిక్ తీసుకుంటే నేను ఇంకా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటా, అంత అలవాటు అయిపోయింది కాబట్టి. ఇప్పుడు మనకు ఫస్ట్ అయితే బెడ్ క్లీన్ చేద్దాం, ఓకేనా జూలీ? నువ్వు రెడీ అయిపో, తర్వాత చేసేద్దాం. ఇంకా డాలీ మేడం ఒకసారి హాయ్ అన్న చెప్తారా మేడం మాకు? చూపించడం మర్చిపోయాను. నేను మళ్ళీ కొత్తది ఒకటి ల్యాప్టాప్ స్లీవ్ తీసుకున్నాను, విచ్ ఇస్ ఫ్రమ్ డైలీ ఆబ్జెక్ట్స్.
అండ్ ఇది నాకు ఆఫర్లో వచ్చింది, నాకు తెలిసి 40% ఆఫ్ 25%, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. నాది 16-inch ల్యాప్టాప్ కదా, సో ఇదైతే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. యాక్చువల్లీ బ్యాక్ ప్యాక్ ఉంది, కానీ మనము డెస్క్ మీద పెట్టేటప్పుడు హెయిర్ అంతా దాని మీద ల్యాప్టాప్ మీద పడుతూ ఉంటుంది, డస్ట్ అంతా పడకూడదు అని చెప్పేసి తీసుకున్నా. దీనికి సపరేట్గా మళ్ళీ కంపార్ట్మెంట్స్ లాంటివి ఏం లేవు, జస్ట్ ఒక పౌచ్ లాగా ఒకటి అంతే అనమాట, జస్ట్ ఒక ల్యాప్టాప్ స్లీవ్. అండ్ వచ్చిన రోజే దీనికి ఫస్టే ఇంక్ అయిందనమాట పెన్నుది, నేను ప్లానర్లో ప్లాన్ చేస్తుంటే. అండ్ యా ప్రిటీ డీసెంట్ కలర్ మమ్మీ సెలెక్ట్ చేశారు. యాక్చువల్లీ ఇట్స్ ప్యూర్ లెదర్ అండ్ వీగన్ లెదర్ అనమాట, అందుకే నచ్చింది. వీగన్ లెదర్ అంటే చాలా మంచిది కదా ఎన్వైర్న్మెంట్కి కూడా. అండ్ యా ఐ లైక్ ఇట్. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ దిస్ అవుట్. Okay guys, that's it for today's vlog, and today's post notification goes to today's post notification shout outs goes to Yashashwini Vanguru garu, Shravani's Kitchen and Life garu, and P Sushila garu. Thank you so much for subscribing andi. And inkoka question ki answer cheyadam marchipoya. Actually nene question adiga, meere answer chepparu. Last vlog lo chusina photo evardi అని చెప్పేసి, none other than Julie అది. చాలా పిట్టిదేమో డాలీదేమో అన్నారు. యాక్చువల్లీ చిన్నప్పుడు జూలీ అండ్ డాలీ ఒకటేలా ఉండేవాళ్ళు అనమాట, అది మ్యాటర్. సో జూలీనే ఉన్నది ఫోటోలో. చాలా మెంబర్స్ కరెక్ట్ గానే గెస్ట్ చేశారు. గెస్ట్ చేసిన వాళ్ళందరికీ షౌట్ అవుట్స్ నా సైడ్ నుండి. సో మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద #post notification అని పెట్టి కామెంట్ చేయండి, వాట్ యూ లైక్ అబౌట్ జూహిట్ బ్లాగ్స్ అని చెప్పేసి. యా అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఈ రోజు మా జూలీ బ్లాగ్ చేయమన్నాను నేను, అట్లీస్ట్ ట్రై చేయమన్నాను, చేయని ఒప్పిస్తుందంట. హౌ డు యూ ఫీల్? బ్లాగింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ అనమాట. ఒకసారి జస్ట్ ట్రై చేయని చెప్పాను, నాకు అలవాటు అయిపోయింది, చేయని ఒప్పించిందా, సారీ. యా ఇట్స్ ఓకే. యా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో చేయండి, జూలీ డార్లింగ్ కూడా ఫాలో చేయండి. అండ్ వీ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్. చెప్పు చెప్పు జూలీ, చెప్పు. ఓకే Okay guys, that's it for today's vlog, and